వెల్కమ్ టు K Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు భద్రకాళి దేవస్థానంలో దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు. నా ఉద్యోగం నాకు ఇప్పించండి అంటూ సోషల్ టీచర్ రమాజ్యోతి. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనగాం జిల్లాలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రెవెన్యూ అధికారులు. శ్రీ చైతన్య కాలేజ్లో పరిస్థితులపై నేరెళ్ల శారద సీరియస్. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ నగరం ఇస్లామియా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మిర్యాల ధర్మేందర్, కొక్కుల సతీష్, అంకిత్ కుమార్ గుప్తా, మండల సురేష్ మహమ్మద్ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓం చండీశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. వరంగల్ నగర ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా 150 స్టాళ్లతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొండ సురేఖ నిర్వాహకులకు సూచించారు. ఎర్రకోట, తాజ్మహల్ సెట్టింగ్లలో చూపర్లను ఆకట్టుకునే విధంగా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశామని, లండన్ సిటీ తరహా సెట్టింగ్లతో 150 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఎగ్జిబిషన్ను 60 రోజుల పాటు నిర్వహిస్తామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా దసరా మరియు దీపావళి శుభాకాంక్షలతో వరంగల్లో ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్స్లో నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది పెడతా ఉంటారు. దాని ప్రతిసారి కూడా మేము వచ్చి మరి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలకు. కాబట్టి ఇప్పుడున్న పిల్లల చదువు ఒత్తిడి ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు కొంత ఈ సెలవుల్లో ఆట పాట కొంత అలసట పోవడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ, తోడ్పడడానికి మరి ఎర్రకోట ముఖద్వారంతో తాజ్మహల్ అండ్ లండన్ సిటీ జోన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి మరి సీఎం చంద్రమోహన్ చండీశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్ వచ్చేసి శ్రీకాంత్, కొక్కుల సతీష్, అంకిత్ కుమార్ గుప్తా, మండల్ సురేష్ వీళ్ళ మరి ఆర్గనైజేషన్లో ఓం చంద్రేశ్వరి ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అని ఈరోజు ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇందులో దాదాపుగా 150 స్టాళ్ల వరకు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రోగ్రాం రన్ అవుతుంది. ఎందుకంటే ఎంతో ఒత్తిడితో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఏదో బయటకు వెళ్ళి కాసేపు సినిమా చూడాలను, ఒకసేపు మరి పిల్లలను ఆట స్థలాలకు తీసుకెళ్ళి ఆ గార్డెన్లో ఆడిపించాలను అటువంటి వాళ్ళు ఉంటారు. కొంత నిరుపేదలు మరి హైదరాబాద్కి వెళ్ళి అన్నీ చూపించాలంటే కూడా చూపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి సమయంలో ఇటువంటి చోటికి వచ్చినప్పుడు కొంత తక్కువ ఖర్చుతో ఒక టికెట్ కొంటే లోపలికి వెళ్ళి మొత్తం చూడవచ్చు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏమైనా కొన్నా లేకున్నా ఏమైనా ఎంటర్టైన్మెంట్స్ అందులో పార్టిసిపేట్ అవ్వాలనుకున్నా కూడా వాళ్ళ తాహతకు తగ్గట్టుగా డబ్బులు కట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసి మరి హ్యాపీగా ఇంటికి తిరిగి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం ఇది. చాలా సంతోషము. నేను ఆర్గనైజర్ని అభినందిస్తూ ఉన్నాను. వచ్చే వాళ్ళకి కొంత పేదలను చూసి కన్సెషన్ ఇవ్వండి, పెద్దలకు కొంచెం ఎక్కువ టికెట్ వేసినా పర్వాలేదు కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న అనుభవం ఇది. వాళ్ళు లాంటి కుటుంబాలు అనుభవాన్ని మీరు అందించిన వారు అవుతారు. కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్ళాలని, అన్ని సౌకర్యాలు కూడా చూసుకోవాలని, లోపల మరి అవైతే ఏవైతే ఉంటాయో ఆ మీల్స్ అవి అటువంటివి కొంచెం రైడ్స్ వాటిని జాగ్రత్తగా పరిశీలించి నిపుణులతో టెస్ట్ చేయించి మరి అటువంటి ఇబ్బంది లేకుండా మరి చూసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి అగ్ని ప్రమాదం
జరిగే అవకాశం లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, వచ్చిన వాళ్ళకు మంచినీటి సౌకర్యం కానీ మరి కరెంటు బాగా ఉండేటట్టుగా కూడా మీరు జనరేటర్లు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దొంగతనాలు అటువంటివి జరగకుండా మీరు వాలంటీర్లను కూడా పెట్టుకొని కాపలా కాస్తూ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇది ఎన్ని రోజులు అనమాట 55 days నడుపుతున్నారు. 55 days కూడా ఇంకా జనం తగ్గకపోతే దాన్ని పొడిగించే ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకు అనంటే మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వచ్చే వాళ్ళందరినీ కూడా మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ దర్శించుకొని మంచి సంతోషమైనటువంటి ఒక మనసుతో వాళ్ళు ప్రశాంతంగా బయటికి వెళ్ళే విధంగా మన యాజమాన్యం సహకరించి ముందుకెళ్లాలని వాళ్ళు కోరుతూ మళ్ళీ ఒకసారి వాళ్ళని అభినందిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి ఇక్కడ ప్రజలకు ఒక మంచి ఆనందాన్ని అందించాలనే లక్ష్యంతో ఖర్చు పెట్టి ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు వాళ్ళను అప్రిషియేట్ చేస్తూ మరి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వచ్చిన వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపి ఇక్కడ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళకి అప్పగిస్తూ ఎగ్జిబిషన్ వరంగల్ నగరంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా మంత్రి గారు కొండా సురేఖ మేడం గారితో ప్రారంభించడం జరిగింది. నగర ప్రజలు ఈ యొక్క ఎగ్జిబిషన్ను సద్వినియోగం చేసుకొని ఇది 60 రోజులు ఉంటుంది. అన్ని ఇప్పుడు కొత్త రకమైన ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. రెడ్ ఫోర్ట్, తాజ్మహల్, లండన్ సిటీ మరియు అన్ని ఆహ్లాదమైన జెంటివిల్ కానీ కొలంబస్ కానీ అన్ని విధాలా ఉంటాయి. దీన్ని ఫ్యామిలీగా మీరు అందరూ వచ్చి మంచిగా విశ్లేషించవచ్చు. ఈ యొక్క ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని 60 రోజుల పాటు ఉంటుంది. నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇస్లామియా కాలేజ్ దగ్గరలో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అది అద్భుతమైన ఎగ్జిబిషన్. మన ఎర్రకోట పూదారంతో స్వాగతం పలుకుతుంది. మీకు కావాల్సిన లండన్ సిటీలో కావాల్సిన ఇంత అద్భుతమైన మీకు అనిపించినట్టు లోపలికి వచ్చినప్పుడు మీకు అంత అనుభవంగా కలుగుతున్నది. తర్వాత మీకు ఆగ్రా పోకుండా తాజ్మహల్, అద్భుతమైన తాజ్మహల్ని ఇక్కడే మనం చూపించాం. మీకు కావాల్సిన పిల్లలకు కానీ ఆడవాళ్ళకు మాదాపూర్లోని శ్రీ చైతన్య మహిళా కాలేజ్లో మంగళవారం రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేశారు. గత కొన్ని రోజులుగా కాలేజ్లో జరుగుతున్న విద్యార్థినులకు సంబంధించిన సమస్యలు మీడియాలో రావడంతో విద్యార్థినుల హాస్టళ్లు, మెస్లను పరిశీలించారు. నాసిరకమైన ఫుడ్ స్టాల్స్లలో సౌకర్యాలు సరిగ్గా లేవని నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ చైతన్య యాజమాన్యానికి సామాన్లు పంపించారు. ప్రిన్సిపల్ ఎవరు? 2 రోజులు పిల్లల్ని రూమ్లో లాక్ చేశారంట. మీరేం తప్పు చేయకపోతే మా కారు కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి. అమ్మా స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా, నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా. 181 ఎనీ నెంబర్, యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి. ఆపదలో ఉన్నవారికి దాతలు రక్తదానం చేయడం వలన ప్రాణదాతలుగా నిలుస్తానని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ సుబేదార్లోని రెడ్ క్రాస్ సొసైటీలో అహ్మదియా నేతాజీ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించిన నిర్వాహకులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు కలెక్టర్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేసి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజేందర్ రెడ్డి, అహ్మదియా యూత్ అసోసియేషన్ నాయకులు ఆసిఫ్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెడ్ క్రాస్ హన్మకొండలో బ్లడ్ డొనేషన్ క్యాంపు అహ్మదియా యూత్ అసోసియేషన్ అలానే నేతాజీ యువ ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్
దాదాపు ఇప్పటికి 20 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేసుకున్నాం. ఈవినింగ్ కల్లా ఇంకా ఎక్కువ మంది కూడా 60 to 70 మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. అండ్ ఇది ఒక మంచి జెస్చర్, సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్లోకి రావాలని ఉద్దేశం. సో ఐ అప్రిషియేట్ ది ఆర్గనైజేషన్స్ ఫర్ టేకింగ్ దిస్. వరంగల్ నగరంలో భద్రకాళి దేవస్థానంలోని దేవి శరన్న నవరాత్రి మహోత్సవంలు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పేర్కొన్నారు. సనాతన ధర్మం స్మృతి ఇతిహాస పురాణాలపై ఆధారపడి ఉందని, తారతమ్యం భేదం లేకుండా అందరూ క్షేమంగా ఉండాలి, ఏ ఒక్కరు దుఃఖం పడకుండాంటే శరత్కాలంలో శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి మహత్యాన్ని అవధహరిస్తారో వారు సర్వ బాధాల నుండి విముక్తులు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాముఖి అభివృద్ధికి నవరాత్రి మహోత్సవం నందు శతచండి మహాయాగము, మహారుద్ర యాగము, శ్రీ లక్ష్మీ దుర్గ గణేష సరస్వతి దశ మహావిద్య మహాయాగము, సుదర్శన యాగము, వేద పారాయణం, విశ్వశాంతి లోక కళ్యాణార్థం విశేషంగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులు సౌకర్యార్థమై చలువ, పందిళ్లు, త్రాగునీరు, ఉచిత అన్న ప్రసాద వితరణలు ఏర్పాటు చేస్తామని, నాణ్యమైన ప్రసాదాన్ని అందించేలా కృషి చేస్తామని, సేవా సంస్థల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రకాళి ఆలయ ఈవో శేషుభారతి పేర్కొన్నారు. భక్తితో మనం మంచి నెయ్యితో చేసిన ప్రసాదాన్ని, పులిహోరని, లడ్డూని అన్ని రకాలు చక్కటి నాణ్యమైన ప్రమాణాలతో మరి సర్టిఫికెట్ ద్వారా తీసుకొని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెక్ చేసి ప్రత్యేకించి ఆ యొక్క చక్కటి పదార్థంతో చేసిన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. మరి అందుకని భక్తులందరికీ కూడా మనం చేసేదేమనగా 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు వివిధ రకాల హోమాలు, గణపతి హోమం కానీ, సుదర్శన హోమం కానీ అన్ని రకాల హోమాలు మరి మరి అర్చక స్వాములు, వేద పండితులతో జరిపించబడుతుంది భద్రకాళి అమ్మవారి దేవస్థానం కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు పొందడం కొరకు ఒక్క 5 నిమిషాలు అమ్మవారిని దర్శించుకోవడానికి రావచ్చు. ఎవరైనా హోమాల్లో పాల్గొనవచ్చు. అదేవిధంగా మరి పెద్దలకి శ్రీయుత సీఎం గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సమయం చూసుకొని వస్తానని అన్నారు. అదేవిధంగా శ్రీయుత మన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన మేడం గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు తప్పనిసరిగా సతీ సమేతంగా మరి అమ్మవారి దర్శనానికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పట్టుకొని వస్తానని తెలియజేశారు. అదేవిధంగా శ్రీయుత నాయని రాజేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు, వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొని ఆ యొక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని వారు వివిధ శాఖల వారికి కూడా తెలియచేయడం జరిగింది. కనుక శ్రీయుత కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, సిపి గారిని, ప్రతి ఒక్కరిని, మున్సిపల్ కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కార్యక్రమం దేవీ నవరాత్రి ఉత్సవాలు సక్రమంగా సవ్యంగా జరగడం కోసం వారి యొక్క పరిపూర్ణ సహకారాన్ని అందిస్తామని కోఆర్డినేషన్ మీటింగ్లో మరియు ఇతరత్ర కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి, వాళ్ళ ద్వారా పార్కింగ్ ప్లేస్లు కానీ మరి ఇక్కడ కొన్ని విషయాల పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ప్రెస్ మిత్రులందరినీ కూడా ప్రేమగా కోరుకునేది ఏంటంటే అమ్మవారిని దర్శిస్తే చాలు, బాధలన్నీ పోతాయి, కష్టమంతా పోతుంది. కనుక భక్తుల్ని ప్రేమగా తీసుకొచ్చే బాధ్యత మీదే అన్న. అందుకని ప్రతి ఒక్కరూ ప్రేమగా మీరు అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మిగతా భక్తులందరినీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి పరిపూర్ణ ఆశీస్సులు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అందరికీ సమకూరాలని, ఏ చిన్న బాధ వచ్చినా ఇట్లా గాల్లో ఎగిరిపోవాలని ప్రేమగా కోరుతున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే, భద్రకాళి నమోస్తుతే. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చేసిన కబ్జాలను బయట పెడితే అతన్ని బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరిస్తారని గత 10 సంవత్సరాలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గుండాల పాలన కొనసాగిందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేకు నటస్వరూప అవార్డును సీఎం చేతుల మీదుగా అందిస్తామని తెలిపారు. ఇక వినయ్ భాస్కర్ కు న్యూస్ రీల్ కూడా పూర్తిగా చూపించలేదని అన్నారు. నిన్న జరిగిన
జరిగింది గోరంత అయితే కొండంత చేసింది వినయ్ భాస్కర్ అని మండిపడ్డారు. 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని 9 నెలల్లో చేసి చూపించారని, దాన్ని వినయ్ భాస్కర్ ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. నియోజకవర్గంలో గుండాల పాలన కొనసాగించింది బీఆర్ఎస్ నాయకులు అని మండిపడ్డారు. మీరు ఎవరి దగ్గర భూములు లాక్కున్నారో, ఎవరిని బెదిరించారో త్వరలో ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. మన తెలంగాణ ఒక పెద్ద పండుగ. దసరా అంటే కూడా చాలా పెద్ద పండుగ. మరి ఈ పండుగలో చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ అందరూ కూడా సంతోషంగా ఆడుకునేటువంటి ఈ పండుగకు మన ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా మన జిల్లాకు వచ్చినప్పుడు మన వరంగల్ జిల్లా అంటే ఒక ప్రసిద్ధమైన పేరున్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మనం ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ చేయడమే కాకుండా రావణ దహన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఇక్కడ ఊహించిన దానికంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రజలు వచ్చి ఈ ప్లేస్ కూడా సరిపోనంతగా మరి ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు. మరి ఈ ప్లేస్ రోడ్ అవతల ఒక ప్లేస్ ఉంది, కలెక్టర్ గారు కమిషనర్ గారు పోయిన కలెక్టర్ గారికి తెలుసు. అది మనం కొందామని ట్రై చేస్తే ఆమె అమ్మలేదు, ఆమె వేరే వాళ్ళకి అమ్ముకుంది. మనం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్లు దయచేసి కన్స్ట్రక్షన్కి ఇవ్వద్దు. ఆ యొక్క సర్వే నెంబర్ తీసుకొని మీరు ఏ పర్మిషన్లకు కూడా దయచేసి కన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు. జీడబ్ల్యూఎంసీ తరఫున ఏదైతే ఉందో లైటింగ్స్ కానీ, మరి శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ, ఇంకా ఇటువంటివి ఏమున్నా కూడా బ్యారికేడ్స్ వేయడం ఉంటే R&B వాళ్ళు అనుకుంటా. మరి ఇవన్నీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. మీ డ్యూటీలన్నిటిని కూడా ఈరోజు సర్వే చేసుకొని రేపటికల్లా మీరు సాయంత్రం లోపలికల్లా ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకనంటే రేపటి నుంచి సాయంత్రం నుంచి బతుకమ్మలు ఆడతారు కాబట్టి మనం మీటింగ్ కొంత ఆలస్యమైనా కూడా మీకు చేయించడం పెద్ద కష్టమే కాదు అనుకుంటున్నాను. ముఖ్యంగా కమిషనర్ గారికి ఏం చెప్తా ఉన్నానంటే ఆట స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఇమ్మీడియట్ గా శానిటరీ సిబ్బందిని పంపించి ఆట స్థలాలను క్లీన్ చేయించాల్సిందిగా కూడా వాళ్ళకి డైరెక్షన్ చేస్తా ఉన్నాను. ఆట స్థలాలు ఒక రోజు కాదు, కంటిన్యూస్ గా ప్రతి రోజు కూడా మళ్ళీ వాళ్ళు బతుకమ్మను పట్టుకొని వచ్చే వరకు కూడా అది క్లీన్ గా ఉంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఎక్కడైతే బతుకమ్మలను నిమజ్జనం చేస్తారో నిమజ్జనం చేసే చోట అంతా కూడా చాలా చెత్త చెదారంతో కూడుకొని కనీసం అటు పోయేటువంటి పరిస్థితుల్లో లేదు. అక్కడ కొంత మరి జంగిల్ క్లియరెన్స్ చేయాలి. ప్లస్ ఆ స్టెప్స్ అన్ని కూడా క్లీన్ గా కడిగించి నీట్ గా పెట్టి మరి వాళ్ళు అందులోకి దిగే విధంగా అనుకూలంగా ఉండే విధంగా మనం చేయాలి. అయోధ్య రామాలయంలో ప్రతిష్టాపించనున్న కోదండ రాముడి విగ్రహం చేతిలో ఏర్పాటు చేయనున్న కోదండమును 13 కిలోల వెండి 1 కిలో బంగారంతో శ్రీరామచంద్రుని 14 సంవత్సరాల వనవాసానికి గుర్తుగా 14 కిలోల విల్లును రూపొందించామని అయోధ్య భాగ్యనగర సీతారామ సేవ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. దేశ విదేశాల్లోని ప్రముఖ దేవాలయాలు ఈ కోదండమును భక్తులు సందర్శనార్థం ఏర్పాటు చేశామని ఈరోజు వరంగల్ బట్టల బజార్ బాలనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశామని వచ్చే సంవత్సరం మార్చిలో అయోధ్య రామాలయంలో కోదండరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కోదండరాముడి చేతిలో ఈ కోదండంను ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. మేము అందరం దర్శనం చేసుకోవడానికి వచ్చినాము. మా వెంకటేశ్వర గుడికి వచ్చడము మా అందరికీ ఎంతో ఆనందము. మేము అందరం రామన్నపేట వెంకటేశ్వర బట్టల బజార్ మొత్తము చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది సెంటర్ కాబట్టి చాలా మందిమి ఆనందంగా వచ్చినాము, దర్శనం చేసుకున్నాము. మమ్మల్ని కూడా అయోధ్యకు రప్పియాలని దండం పెట్టుకోవడానికి కూడా వచ్చినాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మురారి పెండియాల, విశ్వనాథ్ స్వామి అయ్యప్ప, ఈ కోదండం భాగ్యనగర్ అయోధ్య భాగ్యనగర్ సీతారామ సమితి వారి ఆధ్వర్యంలో తయారు చేయబడింది. దీని బరువు 14 కేజీలు, 13 కేజీల వెండి, 1 కిలో బంగారము.
రాముడు 14 సంవత్సరాలు వనవాసం పోయినందువలన దీని 14 కేజీలు తయారు చేయబడింది. ఈ కోదండం మొత్తం భారతదేశంలో కాక విదేశాల్లో కూడా తిప్పి అయోధ్య కోదండ రామునికి సమర్పింపబడింది. బట్ ఇది మార్చ్ నెలలో ప్రతిష్ఠించబడుతుంది. ఆ లోపు ఇది భారతదేశమే కాక విదేశాలకు కూడా తీసుకెళ్ళబడుతుంది. ఇది భక్తుల దర్శనం అన్ని జాగాలలో ఎక్కడెక్కడ ప్రదర్శన పెడితే అక్కడక్కడ అందరికీ దర్శనం ఇస్తేందుకు ఇది అన్ని జాగాలకు తీసుకెళ్తున్నారు. ఇది అయోధ్యకు తీసుకెళ్ళబడుతుంది. కోదండరామ ఆలయంలో భగవంతుని చేతిలో ఇది శాశ్వతంగా ఉంటుంది. ఇది సీతక్క జర ఒకసారి ఇసుక క్వారీల మీద, కాంట్రాక్టర్ల మీద, అధికారుల మీద నజర్ పెట్టండి. ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. అసలే అటవీ ప్రాంతం నుంచి వర్షాకాలంలో ప్రయాణిస్తే ఎక్కడ చెట్టు పుట్ట పడి ఉంటాయో తెలియని ఏటూరు నగరం అభయారణ్యంలో బిడ్డలు ఆరోగ్య సమస్య వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉండి పెద్ద ఆసుపత్రికి వద్దామంటే ప్రయాణం చేసి అంత దూరమే. అయినా ఒక చిన్న ఆశతో పెద్ద హాస్పిటల్కి ప్రభుత్వ అంబులెన్స్ వచ్చే వరకు ఆగి వచ్చిన తర్వాత చిన్న ఆశతో హాస్పిటల్కి బయలుదేరితే మార్గ మధ్యంలో రాత్రి పగులు అనే తేడా లేకుండా, లెఫ్ట్ రైట్ అనే భేదం లేకుండా నేషనల్ హైవే ఏటూరు నాగారం టు వరంగల్ వరకు ఇష్టానుసారంగా లారీలు పార్కింగ్ చేసి కనీస స్పందన అంటే జ్ఞానం కూడా లేకుండా అంబులెన్స్కి 30 నిమిషాల పాటు దారి ఇవ్వకపోవడం నా హృదయాన్ని కలిసివేసింది. దయచేసి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడండి. అక్క మీరన్న మన కాంగ్రెస్ పార్టీ అన్న నాకు చాలా నమ్మకం. ఆ నమ్మకంతో అడుగుతున్నాం, దీనికి ఒక సొల్యూషన్ చూడండి అక్క. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.